హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ టిప్స్ అయితే మీకు కంపల్సరీగా యూజ్ అవుతాయండి. తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఇందులో ఏ టిప్ నచ్చిందో నాకు చివర్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు కీస్‌ని హడావిడిగా హ్యాండ్ బ్యాగ్‌లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా! ఏ జిప్‌లో ఏసామో మనకసలు తెలియదు కదండీ! అలాగే మనము ఇలా కీకి ఒక కాంట అనేది పెట్టేసి ఇలా హ్యాండ్ బ్యాగ్‌కి లోపల సైడ్ పెట్టేసామనుకోండి, చాలా త్వరగా దొరుకుతుంది. రాగానే మనకు టెన్షన్‌గా ఉండదు. అలాగే ఇది ఎక్కడ కూడా పడిపోకుండా ఉంటుంది మనకు. ఎక్కడైనా మనీ తీయడానికి షాపులలో అలా తీస్తూ ఉంటాం కదా! మనీ తీసినప్పుడు పడిపోకుండా ఉంటుంది. అలాగే కంపల్సరీగా మనకు ఇలా స్టిక్కర్ ప్యాకెట్ కూడా నేను ఒకటి పెట్టేసుకొని ఉంటానండి హ్యాండ్ బ్యాగ్‌లో. స్టిక్కర్ ప్యాకెట్ అలాగే కీ ఇలా పెట్టేస్తానండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి, ఏదైనా ఒక బ్యాంగిల్ అనేది తీసుకోండి. కాంచుది కాకుండా మామూలు బ్యాంగిల్ తీసుకోండి. మామూలు బ్యాంగిల్స్ నా దగ్గర లేవని చెప్పేసి నేను కాంచుది తీసుకున్నానండి. అలాగే దీన్ని చూడండి, ఇలా షాంపూ ప్యాకెట్స్‌ని కానీ, క్లిప్స్ కానీ, చీర పిన్నులు కానీ దీనికి ఇలా పెట్టేసి మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, సింక్ దగ్గర కానీ, బాత్రూమ్స్ దగ్గర కానీ దీన్ని ఇలా పెట్టేసామనుకోండి, మనకు తొందరగా క్లిప్స్, చీర పిన్నులు అలాగే షాంపూస్ కూడా ఇలా ఈజీగా దొరికిపోతాయండి. చూడండి, నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఒక మూలకి ఇలా పెట్టేసేసి వేసేసామనుకోండి, ఈజీగా మనకు దొరికిపోతాయి తొందరగా, హడావిడిగా లేకుండా. ఎలాంటి టెన్షన్ అనేది ఉండదండి. చూడండి, మరొక టిప్ వచ్చేసి మనకు సింక్ దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది కంపల్సరీగా. ఇలా మనకి రీల్స్ అనేటివి ఉంటాయి కదా, పెన్నులు అయిపోయిన తర్వాత మనం వీటిని పారేయకుండా ఒక థ్రెడ్ అనేది తీసేసుకొని ఇలా చక్కగా ముడి అనేది వేసేసేయండి. ముడి వేసేసి మనకి హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదండి, ఇలా పెట్టేసేయండి. దీన్ని మనం సింక్ దగ్గర కానీ కిచెన్లో కానీ వేసేసామనుకోండి, ఈజీగా ఉంటుంది. చూడ్డానికి కూడా కొంచెం చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మనకు. అంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ట్రై చేయొచ్చండి. మరో చేతిలో కెమెరా ఉంది కాబట్టి సరిగ్గా పెట్టలేకపోయాను. మనకు చూడ్డానికి కూడా బాగుంటుందండి. అయితే కొందరికి మిషన్స్ అనేటివి ఉంటాయి కదండి ఇంట్లో నార్మల్గా. అయితే వాటికి థ్రెడ్ అనేది కుట్టేటప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది, లూజ్గా వచ్చేస్తూ ఉంటుంది. అది దేనివల్ల అంటే బాబిన్ కూడా కావచ్చండి. ఇలా నేను ఒక పేపర్ అనేది తీసుకున్నానండి, సన్నగా ఉండే పేపర్. అంటే శారీస్లలో వెళ్తుంది చూడండి, ఆ పేపర్ తీసుకొని ఇలా రౌండ్ షేప్గా కట్ చేసేసుకొని లోపల సైడ్ పెట్టాను. బాబిన్ లోపల సైడ్ పెట్టి కుట్టు అనేది కుచ్చుగా రాకుండా దగ్గరగా వస్తుంది. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.